నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా సంగం విద్యుత్ సబ్స్టేషన్ను బుచ్చిరెడ్డిపాలెం విద్యుత్ శాఖ ఏడీ శ్రీనివాసులు సందర్శించారు. ఏఈ శ్రీనివాసులరెడ్డి సిబ్బందితో సమావేశమై విద్యుత్ బిల్లులు యాప్ ద్వారానే చెల్లించేలా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం విద్యుత్ బిల్లులు చెల్లించే క్యూఆర్ కోడ్ స్కానర్ పోస్టర్ను ఓ దుకాణం వద్ద అంటించి వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై ఫోన్పే, గూగుల్ పే యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు అవకాశం ఉండదన్నారు. ఈ నెలలో పేమెంట్స్ పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే అనేవి ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టేదానికి అలౌ చేయటం లేదు. అందువల్ల అందరికీ ఏపీఎస్పీడీ డిపార్ట్మెంటల్ యాప్ని వేసుకొని మీరు పేమెంట్ చేయాలి. సెక్యూరిటీ కోసం ఈ యొక్క యాప్ని ఉంచారు. ఫోన్పేలో, గూగుల్ పేలో సెక్యూరిటీ ప్రాబ్లం ఉండటం వలన ఒక్కోసారి పేమెంట్ చేసినప్పుడు మళ్ళీ అవి పేమెంట్ మా డిపార్ట్మెంట్కి క్రెడిట్ కాకపోవడం వలన మా వాళ్ళు ఈ యాప్ని చేశారు. ఇంకోటి ఏంటంటే యాపే కాకుండా ఒక స్కానర్ కూడా పెట్టేశారు. ఆ స్కానర్ని ప్రతి ఒక్క సెంటర్లో పోల్కి కూడా అతికిస్తాం మేము ఖచ్చితంగా. మీరు దాన్ని స్కాన్ చేసుకుంటే చాలు, డైరెక్ట్ మీ సర్వీస్ నంబర్ ఎంటర్ అయ్యే విధంగా డెవలప్ చేశారు. అందువలన మీరు దయచేసి ఈ యొక్క మండలంలోని ప్రజలందరికీ, వినియోగదారులందరికీ తెలియజేయడమనగా ఖచ్చితంగా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ సెల్లల్లో, అదేవిధంగా ఈ స్కానర్స్ కూడా మీకు మా ఆఫీస్లో కానీ మీకు దగ్గరలో ఉన్న కొన్ని పోల్కి కూడా అతికించమని మా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాను. దయచేసి మీరు పేమెంట్ అంతా సెక్యూరిటీగా ఉండేదానికి మా డిపార్ట్మెంట్ ఈ యొక్క ఏపీఎస్పీడీసీఎల్ యాప్ని ద్వారా మీరు పేమెంట్ చేయవలసిందిగా కోరుచున్నాను. నెల్లూరు జిల్లా సంఘంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి, మండల కన్వీనర్ శంకర్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. సంఘం చెక్పోస్ట్ సెంటర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమణమ్మ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా మేము నాయకులు, కార్యకర్తలు, సంఘం సర్పంచ్, మండల కన్వీనర్ అందరం గ్రామంలో నాయకులు, కార్యకర్తలు, అన్ని గ్రామాల నుంచి వచ్చిన అందరం కలిసి ఈరోజు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మొట్టమొదటి నుంచి కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగువారు ఎక్కడున్నా కూడా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగువారి హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న నేత ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాం. ఒక పాదయాత్ర చేయాలన్నా, ఒక సంక్షేమ పాలన తీసుకురావాలన్నా, ఒక అభివృద్ధి ఫలాలు పేద ప్రజలకు అందించాలన్నా కూడా ఒక వైఎస్ కుటుంబం వల్లే సాధ్యమైందని ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తూ, గతంలో 2004 పూర్వం 1575 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమ ఫలాలు అందించాలి, అభివృద్ధి ఫలాలు అందించాలి, పేద ప్రజలకి ఉచితంగా వైద్యం అందించాలి, పేద ప్రజల పిల్లలకి చదువులు అందించాలి, పేద మహిళల్ని వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి వాళ్ళకి అండగా నిలబడాలి. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి నిజంగా కూడా ఒక సంజీవనిలాగా పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడి సంపగా మీ ద్వారా మనవి చేస్తూ, గతంలో అనేక మంది పేద మధ్యతరగతి పిల్లలు డాక్టర్లు కావాలన్నా, ఇంజనీర్లు కావాలన్నా విద్యకు దూరం అయిపోయి ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చి పేద మధ్యతరగతి పిల్లల్ని లక్షలాది మందిని డాక్టర్లుగా, ఇంజనీర్లు చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా పొదుపు మహిళలకు వడ్డీ లేని రుణాలు అయితేనేమి, వడ్డీ లేని రుణాలు అందించడం అయితేనేమి, అదేవిధంగా రైతులు అప్పుల్లో కొట్టిమెట్టాడుతున్న సందర్భంలో వారికి ఉచిత విద్యుత్ అందించి రైతుల వెలుగులు నింపాడని ఈ సందర్భంగా మనం చేస్తూ, అదేవిధంగా 1000 కోట్లు ఒక కలం పోటుతో విద్యుత్ బకాయిలు రుణమాఫీ చేయటం, అదేవిధంగా రైతు రుణమాఫీ చేయటం, ఈ అనేక పథకాలు రైతుల కుటుంబాల్లో ఒక వెలుగులు తీసుకొచ్చి వాళ్ళకి అండగా తోడుగా నిలబడిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సందర్భంగా మనం చేస్తూ, అదేవిధంగా పేద ప్రజలందరికీ ఒక ఇల్లు ఇవ్వాలి, పేద ప్రజలకు పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళకి చదువు ఇవ్వాలి, వైద్యం అందించాలి, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒక దార్శనికుడుగా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక భారతదేశం మొత్తానికి కూడా ఆయనకు ఒక దార్శనికుడిగా, ఆయన ఒక ఆదర్శంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిలిచారని మరొకసారి మేము అందరం ఆయన గుర్తు తెచ్చుకొని ఆ సేవలు అందరూ
మేమందరం గుర్తు చేసుకుని ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ముందర పోవాలని ఈ జయంతి సందర్భంగా అందరం ఇక్కడ ఘనంగా నివాళులర్పించి ముగించడమైంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.